కడప ఆల్మాస్పేట అల్లర్లను రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేయాలనే కుట్ర జరుగుతుందని జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆల్మాస్పేట ఘర్షణలో వైసీపీ హస్తం ఉందని చెప్పారు. వైసీపీ అధినేత ఆదేశాలతోనే కడపలో మత ఘర్షణలు సృష్టించారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరుతామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రశాంతమైన కడపలో రాజకీయ లబ్ధి కోసం అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పారు. మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసం చేసే కుట్రలో ఉంది వైసీపీ పార్టీ. ఇది కడప నుంచి మొదలు పెట్టాలని ఒక ప్లాన్ చేసినారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, ఒక మంచి పరిపాలన, ఇవన్నీ చూసి రాష్ట్రాన్ని, ప్రజలను డైవర్ట్ చేసేదానికి రకరకాల కుట్రలు. మొన్న కడపలో జరిగిన అల్మాస్పేట సంఘటన చూస్తే ఒక్కసారి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న ఈనాడు పేపర్లో కూడా స్పష్టంగా రాశారు అల్లర్ల కుట్రదారులు ఎవరని. ఈరోజు ఆంధ్రజ్యోతిలో జగన్ మేనమామ భాగవతం అని ఒకటి రాశారు. ఈ విధంగా రకరకాల కుట్రలు, ఆస్తుల అన్యాక్రాంతం, దీనన్నిటిలో కూడా వైసీపీ హస్తం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది.